హాయ్ రా, నేను మీ అన్నయ్య. ఈ డైలాగ్ ఎవరిదో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ డైలాగ్ ఎవరిదో మీకు తెలుసు. ఎవరైతే తెలుసుంటే కామెంట్ చేయండి. ఏదేమైనా సరే ఆ, నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం ఆ సారే. ఎందుకంటే మనకి 4 లక్షల మంది గొంతుకై అతను ఈరోజు మన గురించి, అది సారీ ఈరోజు కాదు, నిన్నటి దినమున మన గురించి మాట్లాడడం జరిగింది. ఎంతో సంతోషం. మ్యాక్సిమం అది పెంచినా పెంచకపోయినా ఒక ప్రయత్నం అనేది సీరియస్ యాస్పిరెంట్స్గా ఒక గొంతుకై, తనే ఒక గొంతుకై సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుకు తనే అయి మాట్లాడడం జరిగింది. ఎవరో ఎక్కడో ఉంటారు, చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా జోక్యం చేసుకోలేదు దీంట్లో. కానీ రఫీ సార్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఎంతో ప్రేమగా పిలుస్తారు ప్రతి వీడియోలోని స్టార్టింగే, ఏరా నేను మీ అన్నయ్యని అనుకుని చాలా చక్కగా పిలుస్తారు. సార్ చాలా ఫన్నీగా ఉంటుంది, బట్ సబ్జెక్ట్ కూడా అంతే విపరీతంగా ఉంటుంది. సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. సార్ చాలా ఫన్నీగానే నిజంగా చాప్టర్ని కంప్లీట్ చేసేస్తారు. అంటే చాప్టర్ అంటే డెప్త్గా ఇచ్చేస్తారు మ్యాటరు. అసలు అంటే చాలా సూక్ష్మంగా చెప్తారు అనమాట. హిస్టరీలో కూడా చాలా సూక్ష్మంగా చెప్తారు. అయితే ఏదేమైనా సరే సార్ క్లాస్ గురించి నేను ఏదో సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే సార్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఎస్, ఆల్రెడీ ప్రూవ్డ్. అతని గురించి నేనేం చెప్పక్కర్లేదు. ఓకే, ఏదేమైనా సరే ఈరోజు నిన్నటి శనివారం రోజున మరి 4 లక్షల మంది గ్రూప్ 2 యాస్పిరెంట్స్ గొంతుకై తను ఏపీపీఎస్సి మెంబర్ సుధీర్ గారిని కలిసి, ప్రేమపూర్వకంగా కలిసి, వాళ్ళిద్దరి మధ్యన చాలా సానుకూలతమైన వాతావరణం ఏర్పడి, మరి మన యాస్పిరెంట్స్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ తాలూకా ఇబ్బందిని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో అది క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా రిక్వెస్ట్గా, చాలా హంబుల్గా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వారి కొరకు 1:100 చేయమని రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. దీనికి ఏపీపీఎస్సి బోర్డు డైరెక్టర్ గారు మరి గౌతమ్ సవంగారు గారు చాలా సొసైటీ తాలూకు చాలా బుక్స్ తెచ్చి రిఫర్ చేయడం జరిగింది. దీనికి 1:100గా చేయాలని అతను కూడా యోచిస్తున్నారు అని చెప్పడం జరిగింది. చాలా సానుకూలమైన వాతావరణం కనబడ్డదండి. అంటే అభ్యర్థులకి అనుకూలమైన వాతావరణం కనబడ్డది. సో చాలా సంతోషం. సార్ కూడా నా చొరవ తీసుకోవడం చాలా సూపర్. అసలు ఇంకా వేరే ఇది లేదు, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే చదివామా, ఆడొచ్చాడా, డబ్బులు చదివించాడా, వెళ్ళిపోయాడా, అంతే. దానికన్నా ఎక్కువ పట్టించుకోరు కొంతమంది. కానీ రఫీ సార్ చాలా తన ఇంట్లో పిల్లల్లాగా ట్రీట్ చేసి, తన వెనకతలో ఒక 10 మందిని వేసుకుని, మంచి మంచి స్టూడెంట్స్ని వేసుకుని, తను అందరూ ఒక పిల్లల్లాగా భావించారు అతను. అందుకనే అతను ఒక తండ్రి స్థానంలో ఉండి వెళ్ళి చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిజంగా యాక్సెప్ట్ సార్. చాలామంది యూట్యూబ్ ఛానల్లోనే ఒక విధంగా పెడుతున్నారు. అరుష్ మీడియా కూడాను చాలా అనేక కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 5th ఎస్టేట్గా ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో చాలా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల లబ్ధి పొందే వాళ్ళే తప్ప లబ్ధి పొందని వాళ్ళు లేరు. కాబట్టి దీన్ని విమర్శించకండి అని చెప్పారు. సార్ కూడాను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏమైనా సరే కొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఎలాగంటే పూర్తిగా ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ని రద్దు చేస్తారని, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ని రద్దు చేస్తారని, నెక్స్ట్ ప్రిలిమ్స్ కూడా కాదు, డైరెక్టర్గా మెయిన్స్కే ఎలిజిబుల్ ఇచ్చండి, ప్రిలిమ్స్ రాసిన ప్రతి అభ్యర్థికి కూడాను మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చండి అనేసి ఒక వీడియో కూడా వచ్చింది. ఆ వీడియో నేను డిస్ప్లే మీద వేస్తాను, మీరు చూడండి. ఆ వీడియో చూసి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్ బట్టి నాకు తెలుస్తుంది అసలు ఒక యాస్పిరెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనేది. సో దయచేసి నేను ఇప్పుడు వీడియో క్లిప్ వేస్తాను, మీరు చూడండి. దానికి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి ఆ విషయం గురించి. వీడియో మీకు చేస్తున్నాను సార్. మనకి 1:75 వద్దు, 1:100 వద్దు, 1:150 వద్దు, 1:200 కూడా వద్దు. అందరికీ న్యాయం జరగాలంటే ప్రతి ఒక్కరూ మన ఏపీపీఎస్సి బోర్డు వాడిని కానీ, మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మన యొక్క రాజకీయ నాయకులకు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ ఒకటే తెలియజేయండి సార్. ఎంతమంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వనండి. దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాస్ ఉండదు, ఏపీపీఎస్ వాళ్ళకి ఎటువంటి లాస్ ఉండదు. అనేకమైన క్లిష్టతరమైన క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్ చదివి అనాలిసిస్ చేయడానికి 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి
నేను కోరుకునేది ఏంటంటే గ్రూప్ ఆస్పిరెంట్లు కానీ రేపు మొన్న రాసిన ఎగ్జామ్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు రేషియోస్ కట్ ఆఫ్ మరి అడగండి దయచేసి. ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద ఉండండి, ఖచ్చితంగా మనందరం అనుకుని సాధిస్తాం. ఏంటి ఆ మాట? ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ మెయిన్స్ అర్హతనిమ్మనండి. ఆ తర్వాత ఎవరు దమ్ము ఉంటే వాడు చదువుకుంటాడు, ఎవరు టాలెంట్ ఉంటే వాడు. ఏదేమైనా సరే నేను ఒకరిని కించపరచడం కాదు, యూట్యూబ్లో ఇటువంటివి కూడా వస్తున్నాయి. అసలు ఇవి దేనికి సంకేతాన్ని ఇస్తున్నాయి? ఒక యాస్పిరెంట్కి డీలా చేయడానిక, ప్రోత్సహించడానిక, లేకపోతే ఉద్రేకపరచడానిక, ఈ విధంగా అనేక కోణాలు ఉన్నాయన్నమాట. సో అందుకనే నేను వీడియో క్లిప్ వేస్తాను, మీరు చూడండి. ఏదేమైనా సరే ఓకే గాయస్, మరి ఈ విధంగా మరి రఫీ సార్ మనందరి గొంతుకై వినిపించడం నాకు చాలా సంతోషకరం. ఎన్నికల టైం కాబట్టి ప్రభుత్వం కూడా వేరే ఆలోచన వాళ్ళకి కూడా ఉండదు, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలరా బాబు. ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ కూడా లేదు. వీళ్ళు మరి మనకి గుద్దరు ఓటు, ఒకవేళ నేను 1:100 ఇవ్వకపోతే, కాబట్టి వీళ్ళకి ఇచ్చి తీరాల్సిందే అని ఆలోచన అయితే చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోయినా వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. మంచి క్లవర్ స్టూడెంట్సే వెళ్తారు, ఏముంది. మీడియం సైజ్ స్టూడెంట్స్ నెక్స్ట్ టైం ప్రయత్నిస్తారు. ఏదైనా సంతోషమే, ఏదైనా పాజిటివ్ తీసుకుని వెళ్ళాల్సిందే మనం. ఓకే గాయస్, మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే లైక్ అని అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గాయస్, గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జై హింద్.